సొంత అన్న తమ్ముణ్ణి పక్కా ప్లాన్తో చంపేసింది ఆ చెల్లి. వారి అన్నే పోలీస్ ఇక్కడ. వింటుంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది కదా. మీరు వింటున్నది చూస్తున్నది నిజమే. తండ్రి డెత్ బెనిఫిట్స్ కోసం ఓ కూతురు చావు తెలివితేటలు ప్రదర్శించింది. ఇద్దరు అన్నలను చంపేస్తే తండ్రి డెత్ బెనిఫిట్స్ మింగేయొచ్చని కలలుగన్నది. ఆమెకు ప్రియుడు దానయ్య తోడయ్యాడు. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు అన్నలను మట్టుబెట్టింది. ఖేల్ ఖతం అనుకుంది, కానీ సీన్ రివర్స్ అయ్యింది. పల్నాడు జిల్లాలో డబుల్ మర్డర్ కేసులో ఈ చెల్లి కటకటాల పాలైంది. హత్యకు గురైన వారిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండడం గమనార్హం. తన ఇంట్లోనే చెల్లెలి రూపంలో ఓ కరుడుగట్టిన నేరస్తురాలు ఉందని ఆ కానిస్టేబుల్ ఊహించలేకపోయాడు. నకరికల్లు డబుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి స్కెచ్ వేసినప్పటికీ అది వికటించింది. నవంబర్ 26వ తేదీన రక్తం పంచుకుని పుట్టిన అన్న రామకృష్ణను చున్నీతో చంపేసిన కృష్ణవేణి శవాన్ని గోరంట్ల కాలువలో పడేసింది. ఈ మర్డర్ కేసులో ప్రియుడు దానయ్య పూర్తిగా సహకరించాడు. ఈ మర్డర్ బయటపడలేదు. వెంటనే కృష్ణవేణి మరో అన్నను మట్టుపెట్టాలని డిసైడ్ అయింది. అన్న గోపికృష్ణ కానిస్టేబుల్ సొంత చెల్లెలు హత్య చేస్తుందని పసిగట్టలేకపోయాడు. మద్యంలో విషం కలిపేసింది కృష్ణవేణి. ఈ డెడ్ బాడీని కూడా అదే గోరంట్ల కాలువలో పడేసింది. 2 మర్డర్లు ఒకే విధంగా ఉండడంతో పోలీసులకు డౌట్ వచ్చింది. ఊపి లాగితే సొంత చెల్లెలు కృష్ణవేణి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. పోలీసులు కేసును ఛేదించారు. నెల 26వ తారీఖు నాడు వాళ్ళ తమ్ముడిని బాగా తాపించి ఈ యొక్క గోరంట్లోకి పోయే కాలువలో మెడకి చున్నీ వేసి లాగేసి, ఎవరితో లాగిందంటే ఈ అబ్బాయి ఇంకొక 2 మైనర్స్ ఉన్నారు పిల్లలు. కృష్ణవేణికి ఆల్రెడీ పెళ్ళయింది. ప్రియుడు దానయ్య మోజులు పడి విలాసాలకు అలవాటు పడింది. అన్నలను చంపేస్తే 4 టీనేజ్ యువకుల కోరిక తీరుస్తానని కృష్ణవేణి ఆశ పెట్టిందని పోలీసులు తెలిపారు. కృష్ణవేణి డబ్బుల కోసం సొంత అన్నలను చంపడం పల్నాడు జిల్లాలో సంచలనమయ్యింది. కృష్ణవేణి అందుకు సహకరించిన వ్యక్తులకు ఇప్పుడు కోర్టు రిమాండ్ విధించింది.